హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ బ్యాటర్ ని మిక్సీలో గ్రైండ్ చేసుకున్న స్పాంజ్ లాంటి ఇడ్లీ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుని ఒక బౌల్లో వేసేసుకుని దాంట్లో వాటర్ పోసేసుకుని 4 గంటలు నాననివ్వాలి. ఒక బౌల్లో పావు కప్పు సగ్గుబియ్యం వేసేసుకుని ఇవి శుభ్రంగా కడిగేసుకుని 4 గంటల సేపు ఇవి కూడా వేరొక బౌల్లో ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసేసి శుభ్రంగా కడిగేసుకుని ఇది కూడా 4 గంటల సేపు నాననివ్వాలి. 4 గంటల తర్వాత శుభ్రంగా కడిగిన మినపగుళ్ళను వేసేసుకుని మిక్సీ జార్లో దాంట్లో కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా స్పిన్ చేసుకుని వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుని రూమ్ టెంపరేచర్లో నైట్ అంతా ఉంచాలి. రూమ్ టెంపరేచర్లో ఉంచడం వల్ల మార్నింగ్కి బ్యాటర్ ఇలా డబుల్ అయి ఉంటుంది. బ్యాటర్లో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని సాల్ట్ కలవడం కోసం కొంచెం వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసుకుని స్టీమ్ చేసుకుంటే స్పాంజ్ లాంటి ఇడ్లీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.